నమస్తే. అతి పురాతనమైన శ్రీ విజ్ఞాన మందిరం దేవాలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినము అత్యంత వైభవపేతంగా జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం కూడా వేలాది మంది భక్తులు ఇక్కడ స్వామివారిని దర్శించుకుంటుంటారు. విజ్ఞాన మందిరం కేంద్రం అనేది విజ్ఞాన దేశం. ఈ దేవాలయంలో వైకుంఠ ఏకాదశి అత్యంత పవిత్రంగా అత్యంత వైభవపేతంగా జరపబడింది. ఇక్కడ శ్రీకృష్ణ జన్మాష్టమి కార్యక్రమం కూడా అత్యంత వైభవపేతంగా జరుగుతుంటుంది. ఈ స్వామి దర్శించుకున్న వారికి సమస్త కోరికలు తీరుతాయని స్వామివారి మహిమని గొప్పగా చెప్పుకుంటారు భక్తులు. అందుకే ఈ దేవాలయానికి భక్తులు గురువుగా సమర్పిస్తుంటారు. అతి పవిత్రమైన ఈ వైకుంఠ ఏకాదశిన ఒక్కసారి శ్రీకృష్ణ భగవాని కానీ వైష్ణవ దేవాన్ని సందర్శించుకున్న మన పూర్వజన్మ పాపాలు తొలగిపోతాయని వైదికులు చెప్తుంటారు. కాబట్టి ఈ వైష్ణవాలయంలో అత్యంత వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని తరించాలని జై శ్రీకృష్ణ భగవాన్. భక్తులకు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. కర్నూలు బి క్యాంపులోని పార్థసారథి దేవాలయంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారం ఏర్పాటు గావింపబడినది. భక్తులెల్లరూ ఉదయం 4 గంటల నుండి మందిరముకు ఇచ్చేసి వైకుంఠ ద్వారంలో ప్రవేశించి దర్శన భాగ్యము కల్పించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తూ మమ్మల్ని అందరినీ ఆనందింపజేస్తున్నారు. ముఖ్యంగా ఈ వైకుంఠ ఏకాదశి అనగా ఏంటి? వైకుంఠ ఏకాదశి అనగా ముక్కోటి దేవతలు అందరూ కలిసి విష్ణు రూపంలో ఈరోజు వైకుంఠ ద్వారము ప్రవేశించిన భక్తులందరికీ పాప విముక్తులు కలిగి మోక్షము కలుగుతుందని ఈ రోజు ఒక ప్రత్యేక దినంగా మన దేశంలో ముఖ్యంగా టిటిడి దేవాలయంలో ఈ రోజు నుంచి దాదాపు 10 రోజులు వైకుంఠ ద్వారం గుండా భక్తులకు దర్శన భాగ్యము కలిగిస్తున్నారు. ఈ వైకుంఠ ఏకాదశి ధనుర్మాస సందర్భంగా మకర సంక్రమణ భాగంలో జరిగే ఒక ముఖ్యమైన ఘట్టము కాబట్టి దేశంలో భక్తులెల్లరూ ఈ వైకుంఠ ఏకాదశి పండుగ గురించి చాలా ఆతృతతో ఎదురు చూసి ఆ రోజు ఉపవాసం ఉండి భక్తులు ఆ రోజు ఉపవాసము ఉండి విష్ణు సంకీర్తన చేస్తారో వారికి పాప విముక్తి కలిగి మోక్షము కలుగుతుందని నమ్మకంతో ఈ వైకుంఠ ఏకాదశిని చాలా ఘనంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా ఇచ్చేసిన భక్తులందరికీ మరి ఒక్కసారి వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా శుభాకాంక్షలు. కమిటీ తరఫున నా పేరు డాక్టర్ డి మురళీ మనోహర్, ప్రొఫెసర్ ఆఫ్ ఇంగ్లీష్. నేను ప్రతి సంవత్సరము ఈ వైకుంఠ ఏకాదశికి ఒక 3 రోజులు ముందుగా వచ్చి దేవాలయంలో జరిగే అన్ని కార్యక్రమంలో పాల్గొని ఈ వైకుంఠ ఏకాదశి జరిపే వరకు ఉండి ఆ తర్వాత మరి నా వృత్తిరీత్యా హైదరాబాద్కి మళ్ళీ వెళ్ళిపోతాను. వైకుంఠ ఏకాదశి సందర్భంగా